ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. మీరేం మాట్లాడదలుచుకున్నా ముందది చేతిలోకి తీసుకుని మాట్లాడండి. నో, ఇదేమైనా భగవద్గీత, బైబిలా, ఖురానా చేతిలోకి తీసుకుని మాట్లాడటానికి? చూడండి మేడం, మేం ఫ్యాక్టరీలో తయారు చేసే వస్తువుల్ని కొనండి, కానీ మమ్మల్నే వస్తువులా కొనడానికి మాత్రం చూడకండి. వస్తాను. శభాష్ బలరాం గారు, మీ నిజాయితీ పట్టుదల గురించి అందరూ చెప్తుంటే అతిశయోక్తులు చెప్తున్నారేమో అనుకున్నాను. లేదు, వాళ్ళు చెప్పినవి నిజాలేనని నాకిప్పుడు అర్థమైంది. మీలాంటి గొప్ప మనిషి మా ఫ్యాక్టరీలో ఉన్నందుకు గర్విస్తున్నాను. రేపొకసారి ఆఫీస్కి వచ్చి కలవండి. కలవాల్సిన అవసరం ఉంది అంటే తప్పక కలుస్తాను మేడం. ఉంది, అదేమిటనేది రేపు తెలుస్తుంది. వెళ్ళిరండి. అలాగే మేడం. ఏం భయ్యా, అంత డల్గా కనిపిస్తున్నావేంటి? బతుకులో డల్ అయిపోయాక ఇంకెలా కనిపిస్తాను? ఒరే కాశీ, నేను పని మానేద్దాం అనుకుంటున్నా. ఏంటి, పని మానేద్దాం అనుకుంటున్నావా? అవును. ఏమైందిరా నీకు? ఎన్నో ఏళ్లుగా ఈ ఫ్యాక్టరీని నమ్ముకొని బతుకుతున్నవాడి అకస్మాత్తుగా ఈ ఆలోచన ఏమిట్రా? మరేం చేయమంటావు చెప్పు. ఏడాది నుంచి జీతాలు లేవు, నా పెళ్ళాం పిల్లలు పస్తులుండేలాగా చేస్తున్నారు. మరేదైనా పని చేసుకుని సంపాదించకపోతే నా పెళ్ళం ఊరేసుకుని చేస్తానంటుంది. ఈ ఫ్యాక్టరీ పరిస్థితి చూస్తుంటే కష్టాల్లోంచి బయటపడుతుందని నాకు నమ్మకం లేదు. అందుకే ఇక్కడ ఉద్యోగం మానేసి వేరే కంపెనీలో చేరదామని. సిగ్గులేదురా నీకు? తిన్నన్నాళ్ళు కంపెనీ కూడా సృష్టిగా తిని ఇప్పుడు
కంపెనీ కష్టాల్లో ఉందని వదిలి వెళ్ళిపోతావా? నీకు బుద్ధుందా? మంచి పుట్టక పుట్టలా? ఏంటయ్యా గొడవ? రండి సార్, వీడికి కాస్త గడ్డి పెట్టండి. ఎందుకు? ఈ కంపెనీ వదిలేసి వేరే కంపెనీ చూసుకుంటా అంట. అన్నం తినే మనుషులు చేసే పనేనా? ఇక్కడ మనం ఇలా ఆలోచిస్తుంటే అక్కడ పెద్ద ఆయన వేరేలా ఆలోచిస్తున్నారు. ఇన్నాళ్ళు కష్టమైనా నష్టమైనా ఈ కంపెనీలోనే ఉండాలని నేను అనుకున్నాను. కానీ నేను కూడా ఈ కంపెనీ వదిలేసి వేరే కంపెనీ చూసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. సార్ మీరేనా ఇలా మాట్లాడేది? నేనే కాదు, ఈ కంపెనీలో పనిచేస్తున్న చాలామంది స్టాఫ్ ఇదే నిర్ణయానికి వచ్చారు. ఇన్నాళ్ళు ఈ కంపెనీలోనే ఉండాలని, చావైనా బతుకైనా ఇక్కడే అని ఎంతెంత పెద్ద స్పీచ్లు ఇచ్చారయ్యా. అప్పుడే మర్చిపోయారా? మర్చిపోయింది మనం కాదు, మన యజమాని. ఆయన ఏం చేశారు? ఈ కంపెనీ మీద, తన ఆస్తిపాస్తుల మీద సర్వాధికారాలు ఆ లక్ష్మి అనే ఆమె పేరుని రాశారు. ఏది ఆ పని మనిషి ఒకటి ఉంటుంది చూడండి, ఆవిడ పేరుతోనా? అవును. ఇక ఆవిడ కనుక వచ్చిందంటే కంపెనీకి నామరూపాలుండవు. అలాంటి ప్రమాదం రాకముందే రిజైన్ చేసి వెళ్ళటం మంచి పనే కదా. కాబట్టి ఇతని నిర్ణయం సరైనదే. మరి నువ్వేమంటావు? ఇట్లాంటి పనులు జరగడానికి వీల్లేదు. లక్ష్మి డౌన్ డౌన్, లక్ష్మి డౌన్ డౌన్. మేడం, ఏం సుబ్బయ్య, పక్క సెక్షన్లో ఉన్న ఫైల్ తీసుకురావడానికి ఇంతసేపా? ఫైల్ తీసుకుని వస్తుంటే మధ్యలో రవీంద్ర గారు ఆపారు మేడం. ఓహో, ఆపి ఫైల్ చూశారు మేడం. నేను తీసుకురమ్మన్న ఫైల్ తనెందుకంట చూడ్డం? మేడం గారు అడిగిన ఫైల్ ఇది కాదేమో, ఒకసారి చెక్ చేసుకోమన్నారు మేడం. మళ్ళీ సెక్షన్కి వెళ్ళి అడిగితే మీరు అడిగిన ఫైల్ ఇదేనని చెప్పి పంపించారు. సర్లే, నువ్వు వెళ్ళు. మేడం, రండి రండి. బోనస్ ఫైలు మీరు కావాలని అడిగారా మేడం? ఎస్ మిస్టర్ రవీంద్ర, స్టాఫ్కి బోనస్ శాంక్షన్ చేస్తున్నాను. మేడం, ఏ నమ్మలేకపోతున్నారా? నిజంగానే నమ్మలేకపోతున్నాను మేడం. ఎందుకనో పాపం. మీరు ఈ కంపెనీని టేకప్ చేశాక నాకు తెలిసి మీ నిర్ణయాన్ని మార్చుకోవటం ఇదే మొదటిసారి అనుకుంటాను. మొదటిసారి చివరిసారి కూడా ఇదే అవుతుంది. మరో చిన్న సవరణ. మీరనుకుంటున్నట్టు నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేదు, కేవలం సవరించాను అంతే. బోనస్ శాంక్షన్ చేసినందుకు నలుగురితో పాటు నేను బెనిఫిట్ అవుతాను. కానీ ముందు కాదని ఇలా వెనక్కి తగ్గితే ఇక ముందు వర్కర్స్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందేమో. ఆలోచించండి మేడం. అవేవి ఆలోచించకుండానే నేను ఈ పని చేశాననుకుంటున్నారా? ఒక్క అడుగు వెనక్కి తగ్గడం 100 అడుగులు ముందుకు దూసుకువెళ్ళడానికి గొప్ప స్ట్రాటజీ మేడం. బోనస్ శాంక్షన్ చేస్తున్న ఆర్డర్తో పాటే మరో ఆర్డర్ కూడా పంపుతున్నాను. బోనస్ ఇవ్వడానికి అయ్యే ఖర్చుకు 100 లాభం ఉండే పని వర్కర్స్తో చేయిస్తాను. మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను మేడం. వెళ్ళి నలుగురితో పాటు మీ బోనస్ని మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ మేడం. కూర్చో లక్ష్మి. కూర్చుంటే ఎలా బాబు? ఈవేళ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చాలా బాగుంది. డాక్టర్ గారు చెప్పారని అందులో చక్కెర కూడా వేయలేదు. అయినా చాలా బాగుంది. కాఫీ ఒక్కటే కాదు లక్ష్మి, ఇవాళ అన్నీ బాగున్నట్టే కనిపిస్తున్నాయి. రోజు తిరిగి లేనా ఎందుకు ఈరోజు చాలా అందంగా కనిపిస్తుంది. మందులు మింగే అవసరం లేకుండానే ఇవాళకి వాళ్ళ నా ఆరోగ్యం కుదిరిపడినట్టు అనిపిస్తుంది. నష్టాల్లో ఉన్నా సరే నా కంపెనీ మామూలుగా ఎప్పట్లాగే రన్ అవుతున్నట్టుగా ఉంది. నిన్నటికి ఇవాటికి ఎంత తేడా కనిపిస్తుంది మీలో. రాత్రికి రాత్రి ఏ దేవుడో దిగొచ్చి మీరు కోరిన వరాలన్నీ ఇచ్చి వెళ్ళలేదు కదా. సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చి వరాలిచ్చినా నాకింత సంతోషం కలగదేమో లక్ష్మి. అంతకన్నా గొప్ప కారణం ఇంకేమై ఉంటుందబ్బా. నా ఆస్తిపాస్తుల్ని బాధ్యతల్ని నీకు చెందేలా రాశాను కదా, అందుకే ఇంత సంతోషం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఇంట్లో ఉన్న చంటి పిల్లల్లో నేను ఒకనయ్యాను. మా అందరి ఆలనా పాలనా చూడాల్సిన పెద్ద దిక్కువి నువ్వయ్యావు.
నాకంతంత పెద్ద పదవులు బాధ్యతలు వద్దు బాబు. నన్ను మీ ఇంట్లో ఒక మనిషిగా చూస్తున్నారు, అది చాలు. నువ్వు వద్దన్నా సరే పట్టుపట్టి అది నీ పేరుతో ఎందుకు రాయించానో తెలుసా? కేవలం నీ మీద ఉన్న నమ్మకంతో. నా ఇంటిని, నా కంపెనీని నాకన్నా బాగా నడపగలవని, నాకన్నా మెరుగ్గా చక్కదిద్దగలవన్న విశ్వాసంతో. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవాటి నుంచి నువ్వు సర్వాధికారినివి లక్ష్మి. మెట్టు దాటి మెట్టు ఎక్కుతుంటే ఎంత ఎత్తైనా తెలియకుండా అవలేలగా ఎక్కగలం. అదే నేల మీదున్న మనిషిని ఒక్కసారిగా ఆకాశంలోకి తీసుకెళ్లి కూర్చోబెడితే కళ్ళు తిరిగి కింద పడతాం. పడిపోయేటంత పరిస్థితి వస్తే ఆకాశం చేతులు చాచి నిన్ను అమ్మలా పొదివి పట్టుకుంటుంది లక్ష్మి. అంత మంచితనం ఉంది నీళ్ళు. అహంకారంతో కళ్ళు నెత్తి మీదకెక్కి నేల సంగతే మర్చిపోయే వాళ్ళకి, నేల మీద నిల్చుని ఆకాశం వైపు పట్టుదలగా చూసేవాళ్లకు చాలా తేడా ఉంటుంది లక్ష్మి. నీలో ఉన్నది పట్టుదలే తప్ప అహంకారం కాదు. ఎందుకు బాబు నన్నంత పెద్దదాన్ని చేసి మాట్లాడతారు? పేదరికం నుంచి వచ్చిన పెద్ద మనసు ఉందాని నువ్వు. ఆ పెద్దరికం ఈ కంపెనీకి కావాలి. పుట్టెడు దుఃఖంలో ఉన్నా నిండుగా నవ్వగలిగే గుండె నిబ్బరం ఉన్నదానివి నువ్వు. ఆ నిబ్బరం ఈ ఇంటికి అవసరం లక్ష్మి. ఈ క్షణాన మా అమ్మాయి కనుక బతుకుంటే ఎంత ఓదార్పు దొరికేదు. ఆమె స్థానంలో ఇప్పుడు నువ్వున్నావు బాబు. అమ్మలా కడుపులో పెట్టుకుని కాపాడటానికి నువ్వుండగా ఇక నాకు దిగులేందుకు లక్ష్మి? రండి, సమయానికి వచ్చారు. మీరు చేసిన పని ఏమీ బాగోలేదు సార్. ఎరా ఏమంటారు? ఏమిటి మీరనేది? పవర్ ఆఫ్ అటార్నీ ఒక ముక్కు మొహం తెలియని అనామకురాలికి ఇవ్వడం మాకెవరికి ఇష్టం లేదు సార్. అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడుతున్నావు రాజు? అన్నీ తెలిసిన వాడిని కాబట్టి ఇలా మాట్లాడాల్సి వచ్చింది సార్. ఆవిడ గారికి ఏం తెలుసని సర్వాధికారులు కట్టబెట్టారు. నేను వీళ్ళతో మాట్లాడు. నువ్వు లోపలికి వెళ్ళి లక్ష్మి. బయటికి పంపాల్సిన మనిషిని లోపలికి వెళ్ళమంటారే సార్? వీరస్వామి, నాలుగు అదుపులో ఉంచుకుని మాట్లాడు. మీరు కొట్టినా సరే, నరికినా సరే, నేను గాని ఈ కంపెనీలో పనిచేసే ఏ వర్కర్ గాని ఇలాగే మాట్లాడతారు సార్. ఎరా మీరేమంటారు? అవును, మిమ్మల్ని అందరినీ నా కన్న బిడ్డల్లా చూసుకున్నాను. ఏ యజమాని ఇవరంత చదువుని అధికారాన్ని ఇచ్చాను. ఆఖరికి మీరు నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునేదాకా వచ్చారన్నమాట. వ్యక్తిగత విషయాలనేవి కంపెనీ వ్యవహారాన్ని ప్రభావితం చేయకూడదు సార్. నాకే నీతులు చెప్తున్నావా రాజు? మీ దగ్గర ఓనమాలు దిద్దిన వాణ్ణి, మిమ్మల్ని గురువుగా, దైవంగా, సర్వస్వంగా భావిస్తున్న వాణ్ణి మీకు నీతులు చెప్పే సాహసం చేస్తానా సార్? మరేమిటి అర్థం పడతం లేని మాటలు? నిజానిజాలు తెలుసుకోకుండా మీ ముందు మాట్లాడే ధైర్యం మేము చేస్తామా సార్? ఆవిడ మిమ్మల్ని వల్ల వేసుకుందన్న సంగతి నిజం కాదా? వీరస్వామి, మీరు ఆమె మాయలో పడ్డారన్నది నిజం కాదా? నోరు మోస్తావా లేదా? ఆమె చాప కింద నీరులా మొత్తం మీ ఆస్తి పాస్తుల్ని కబళించాలని చూస్తున్నది నిజం కాదా? బాబు రండి, ఇలా కూర్చోండి. ఆఫీస్ పడకండి. ముందు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. దయచేసి మీరు కాసేపు మాట్లాడకండి. మాట్లాడటమే కాదు, నువ్వు ఇంట్లో ఉన్నంత కాలం ఈ ఇంటి ఛాయలకే రాం. పదండ్రా. హలో, డాక్టర్ గారు ఉన్నారా? చెస్ట్ దగ్గర పెయిన్గా ఉందా? మనసులోనే బాధగా ఉంది. కొంతకాలం పాటు ఎలాంటి ఆలోచన మనసులోకి రాకుండా జాగ్రత్త పడాలి. నాకు కుదరటం లేదు డాక్టర్. కుదరటం లేదు అంటే ఎలా? ఒకే విషయాన్ని పదే పదే చెప్పించుకోవడం మీకు ఈ మధ్య బాగా అలవాటైపోయింది. ఆ విషయాన్ని కాస్త తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం ఎలా డాక్టర్? ఇందాక వాళ్ళు అన్న మాటలు తలుచుకుంటే రక్తం సరసలా కాగిపోతుంది. మీ మధ్య ఉన్న దగ్గరతనం ఎంత పవిత్రమైందో దూరం నుంచి చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియనప్పుడు తెలుసుకోవాలి, అంతేగాని రోడ్డుకి వచ్చి మాట్లాడతారు వాళ్ళు. అదిగో మీరు మళ్ళీ ఆవేశపడుతున్నారు. ఒకసారి తన ముఖం చూడండి. మాయల మంత్రాలు చేసి మగాళ్ళను వల్ల వేసుకునే మనిషిలా కనిపిస్తుందో తను? ఒక పక్క డాక్టర్ గారు చెప్తూ ఉంటే మళ్ళీ ఎందుకు బాబు అవన్నీ మాట్లాడతారు? వాళ్ళు మళ్ళీ నా కంటికి కనిపిస్తే ఒక్కొక్కడిని నరికి పోగులు పెట్టాలంత కసిగా ఉంది నాకు. ఇడియట్స్, రోగ్స్. అదిగో మళ్ళీ మీరు ఆ ప్రస్తావన తెస్తే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. వద్దు లక్ష్మి,
నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండాలి ఎప్పుడు. నేను ఇక్కడ ఉండాలి అంటే మీరు డాక్టర్ గారు చెప్పినట్టు వినండి మరి. సరే. ఓ గంట సేపటి వరకు ఏమి ఇవ్వకండి. ఓ డాక్టర్గా మీ ఎదురు చెప్పకూడదు, కానీ మీ అదృష్టం అనండి, పిల్లల అదృష్టం అనండి, ఇప్పుడు వచ్చింది చాలా మైల్డ్ స్ట్రోక్ కాబట్టి ఇలా ఉన్నారు. ఈసారి గనక వస్తే డాక్టర్ గారు ప్లీజ్. ఆయన గారి ఆరోగ్య పరిస్థితి చూసేవాళ్ళం నాకు నీకు అందరికీ భయం పుట్టిస్తోందమ్మా. ఆయనలో కనీసం కొద్దిపాటి తత్తరపాటనే ఉందేమో చూడు. ఆటుపోట్లు వెన్నుపోట్లు చవి చూసినవాడిని. ఈ గుండెపోటు ఒక లెక్క డాక్టర్. నాకేమి కాదు, మీరు నిశ్చింతగా ఉండండి. కాలం మారిపోయింది సార్. పేషెంట్లే డాక్టర్లకు ధైర్యం చెప్పే రోజులు వచ్చేసాయి. రొటీన్గా చెప్తున్నానని నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మీ చేతుల్లో ఉంది. ప్లీజ్ టేక్ కేర్. ఏరా కాశీ, పెద్ద ఆయనకి ఎలాగుంది సార్? ప్రస్తుతానికి గండం గడిచినట్టే గాని మీ ఆవిడకి ఎలా ఉంది ఇప్పుడు? మా ఆవిడకి ఎలా ఉండడం ఏమిటి సార్? ఎలా ఉండడం ఏమిటా? ఇదేం ప్రశ్నడా బాబు? జ్వరం తగ్గిందా ఇంకా అలానే ఉందా? తెలీదు సార్. తెలీదా? ఇంకేం తెలుసు నీకు? చీకటి పడగానే సీసాలు సారాయి తాగడం తెలుసా? వచ్చిన జీతం వచ్చినట్టే పట్టుకెళ్ళి చీటి ప్యాకలో తగలడం తెలుసా? ఒట్టు సార్, తనకు జ్వరం వచ్చిన సంగతి మీరు చెప్పేదాకా నాకు తెలియదు సార్. జ్వరం వచ్చింది, నడవలేని స్థితిలో నా దగ్గరకు వచ్చింది. కాశీ ఎక్కడమ్మా అంటే డ్యూటీలో ఉన్నాడని చెప్పింది. ఇచ్చిన మందులు తీసుకెళ్ళింది. వారం రోజులేనే ఇంతవరకు కనపడలేదు. నీకు ఒక కొంప ఉందని, అక్కడ నీకు ఒక పెళ్ళా ఉందన్న విషయం గుర్తుందా అసలు నీకు? వచ్చింది మామూలు జ్వరం కాదు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా టైఫాయిడ్ కిందకి రావచ్చు. ఆ తర్వాత ఏడ్చి మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు. ఇప్పుడైనా ఒకసారి ఇంటికి తగలడి తను బతుకుందో లేదో చూడు. తల మాత్రం ఊపుతో పెద్ద దున్నపోతులాగా. దయచేయండి. అలాగే సార్. పొద్దున్నుంచి నువ్వేమీ తినలేదు. కనీసం జ్యూస్ అయినా తీసుకో లక్ష్మి. వద్దాయమ్మా. అయ్యమ్మా, కాశీ వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళ ఆవిడికి బాగాలేదటగా? ఎప్పుడూ లేనిది అతని గురించి అడుగుతున్నావే లక్ష్మి? ఏం లేదు, డాక్టర్ గారు ఇందాక అతని మందలిస్తుంటే విన్నాను. ఎన్నిసార్లు మందలించినా ఏం లాభం? సిగ్గా లజ్జా. కాశీ వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు తెలుసా అయ్యమ్మా? 10 ఏళ్ల బట్టి ఇంట్లో ఉంటున్నదాన్ని. నాకు కాకపోతే ఇంకెవరు తెలుస్తుంది చెప్పు? పాపం, వారం రోజుల నుంచి వాళ్ళ ఆవిడ జ్వరంతో బాధపడుతున్నట్టుగా. ఒక జ్వరమైతే ఇంకే, అతన్ని చేసుకున్నప్పటి నుంచి ఆవిడ బాధపడుతూనే ఉంది. కాశీ ఆవిడ్ని బాగా చూసుకోడా? బాగా చూసుకుంటే తను వేరేగా ఎందుకుంటుందమ్మా? వేరుగా ఉంటుందా అంటే? విడాకులు తీసుకోలేదు గాని చాలా రోజుల నుంచి ఇద్దరు విడివిడిగానే ఉంటున్నారు. గొడవేదైనా అయిందా ఇద్దరికి? ఆ తాగుబోతోడి మూలాన వచ్చేవన్నీ గొడవలేగా. అయినా ఇప్పుడు ఆ గొడవలని నీకెందుకులే అమ్మా? చెప్పవా ప్లీజ్? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.